ఈ టెంపుల్ ఏరియాని చూస్తుంటే సేమ్ రాట్నాలకుంట ఫీల్ వచ్చింది. ఆంధ్రాలో రాట్నాలకుంట ఎలాగో ఇక్కడ హైదరాబాద్‌లో బల్కంపేట అమ్మవారి టెంపుల్‌కొచ్చినప్పుడు అలా అనిపించింది. ఫస్ట్ టైం వెళ్ళాము అండ్ జనాలు ఎక్కువ లేకుండా దర్శనం ప్రశాంతంగా ఆర్ ఫ్రీగా అవ్వాలంటే సండే, ట్యూస్‌డే, ఫ్రైడే తప్ప రిమైనింగ్ డేస్‌లో వెళ్ళాలి. మేమైతే సండే వెళ్ళాము. ఫుల్ రష్ ఇంకా. ₹50 టికెట్ అయితే తీసుకున్నాము. అమ్మవారైతే ఇక్కడ అండర్ గ్రౌండ్‌లో ఉంటారని అక్క చెప్పింది. పైనేమో దీపం ఉంది. ఒక సైడ్ ఫ్రీ దర్శనం జరుగుతుంది. ఇంకొక సైడ్ టికెట్ అండ్ 2 వేస్ ఉన్నాయి వెళ్ళడానికి. మేము టెంపుల్ బ్యాక్ సైడ్ నుండి వెళ్ళి కిందకి వెళ్ళాము. అమ్మవారైతే ఎవ్రీ టెంపుల్స్‌లో కాకుండా ఇక్కడ పడుకొని ఉన్నారు. డెకరేషన్ కూడా చాలా బాగా చేసినా చూడడానికి 1 మినిట్ కూడా ఇవ్వలేదు. రష్‌గా ఉంటే ఏం చేయలేంలే. ఇచ్చిన పువ్వైతే ఎంత బావుందో. ఇంకా టెంపుల్ లోపల నుండే పక్కన కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. అక్కడ కూడా దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయాము. బోనాలు కూడా చాలా మంది పెట్టుకున్నారు ఆ రోజు. టెంపుల్ బయటే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి, భోజనాలు పెట్టుకోవడానికి బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. నాకైతే అమ్మవారిని క్లియర్‌గా చూడలేదనే థాట్‌లోనే ఉన్నాను. నాకేమన్నా స్పెషాలిటీ ఉంటే చాలా ఇంట్రెస్ట్ అండ్ ఇష్టం దాని హిస్టరీ తెలుసుకోవడానికి. ఈసారి రిమైనింగ్ డేస్‌లో ఎప్పుడైనా వెళ్ళాలి మరి. బాయ్.